Hey Nancy, where are the patients? Today is Sunday. Oh, okay. So, inpatients, huh? Yeah, only inpatients only. Alright, get me some puri and you get some salad. Let's turn on the TV and have some fun. Okay? We're talking about palaces. 26 palaces? What the hell are they gonna do? ఇచ్చేది ప్రజలకు మంచి చేయమని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయకపోగా ప్రజల్ని మోసం చేశాడు. మోసం చేసిందే కాకుండా తాను ఏ విధంగా దోచుకుతుందన్నాడు. దాంట్లో మేజర్ స్కామ్ ఈ విధంగా జిల్లాకు ఒక వాళ్ళ పార్టీ ఆఫీస్ కోసం కొన్ని. మీరే కదా ఓట్లు వేసింది, మాదేంటి తప్పు? ఇట్స్ నాట్ అవర్ ఫాల్ట్, ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. ఓకే, చెప్పు. 100 కోట్లు పెట్టి కట్టాడు. అదే విధంగా కొన్ని 42 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని ఈ విధంగా ఏ విధంగా తన అక్రమంగా ఒక్కదానికి కూడా అనుమతులు లేకుండా ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాల్సిన భూమిని తన పార్టీ 42 acres for party offices. That's nothing, just a fraction of what has been grabbed. ఇది పిచ్చోడ్లా ఉన్నాడు. వైజాగ్లో 30,000 acres, విజయవాడ సబర్బ్స్లో అరౌండ్ 20,000 acres. మర్చిపోయి నువ్వు 26 ప్యాలెస్ అంటున్నావు. తీహార్ ప్యాలెస్ ఆల్సో బిలాంగ్స్ టు us. రేపు మాపు జైల్ వార్మింగ్ సెరమనీ అరేంజ్ చేస్తాం. సో వెల్కమ్ టు ఆల్ దోస్ పీపుల్, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎస్, కార్యాలయాల కోసం, తన కార్యాలయాల కోసం ఏ విధంగా ఉపయోగించుకున్నాడు మనం ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క జిల్లాలో, ఒక్క జిల్లా అని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 26 జిల్లాల్లో దాదాపుగా 42. అక్కడ ఈక్వేషన్. ఓకే, సో 26 ప్యాలెస్ అంటే అవి మామూలుగా పార్టీ ఆఫీసులు. ఓన్ ప్యాలెసెస్ ఉన్నాయి కదా, ఓన్ ప్యాలెసెస్ లెక్క చెప్పట్లేదు. పర్సనల్ ప్యాలెసెస్ లెక్క చెప్పు. ప్రాబ్లీ ఏ డజన్. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో, లండన్లో. ఐ డోంట్ నో వాట్ దే గోనా డు. ఎకరాల వరకు 677 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని జగన్మోహన్ రెడ్డి కాజేశాడు. దొంగ. దట్స్ జస్ట్ నథింగ్. జస్ట్ నథింగ్. అది ఆల్మోస్ట్ 300,000 crores. నువ్వు చెప్పారు చిన్న చిన్న ఏదో చిల్లర 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 మాటలు చెప్తావు. ఎందుకంటే గతంలో తాను తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తన తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని దోచుకు తిన్నాడు ఈ దొంగ. మళ్ళీ ప్రజల ముందుకొచ్చి సెంటిమెంట్ డ్రామాలాడి ఏదో పోనీలేరా తండ్రి లేని బిడ్డని ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత మారకుండా మళ్ళీ అవినీతి చేశాడు. ఈ విధంగా ఊరికి ఒక ప్యాలెస్. ఏ విధంగా అంటే రాజభోగాలతో. ఈయన మీరెందుకు ఓటేశారు? యూ లుక్ లైక్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, రైట్? Why the hell did you vote for him without any experience? వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడే లోటస్ పాండ్ కట్టాడు బెంగళూరు. what do you call that? What is the name of that palace? Huge palace in Bangalore. సాక్షి బిల్డింగ్స్, భారతీయ సిమెంట్స్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలిసి మీరే కదా ఓటేస్తుంది. మీరు ఏపీలో అసలు ల్యాండ్స్కి అసలు వాల్యూ లేకుండా మళ్ళీ ఏడుస్తారు. మీరు చేసేది మీరు మళ్ళీ అనవసరంగా మా జగన్ అంటారు. 5 ఏళ్లలో ఒక్క ఇల్లన్నా కట్టించాడా అండి రాష్ట్రంలో పేదవాళ్ళకి? ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఒక్క పేదవాడికి కూడా కట్టికపోగా తానేమో ప్యాలెస్లు కట్టుకున్నాడు. అవును, ఇప్పుడు పేదవాళ్ళందరినీ ప్యాలెస్లో ఉన్నాము. ఎన్ని ప్యాలెస్లో చూడండి, 26 ప్యాలెస్లు. ఒకసారి మీకు ఫొటోస్ చూపిస్తాను. ఎంత అంటే ప్రజల ధనాన్ని ఉపయోగించి ఏ విధంగా 100 కోట్లు పెట్టి ఏ విధంగా కట్టుకున్నాడో ఒక్కసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి 26. ఈ పాపాన్ని నేను చూడలేను. నిజంగా ఎంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే. హీ హెస్ ప్రూవెన్ దట్ హీస్ ఎ బిగ్ బ్యాండిట్. అలీబాబా 40 దొంగలు టైప్ వాడు. అది వీళ్ళకి క్రిస్టల్ క్లియర్ క్లారిటీ తెలుసు. అయినా కానీ సూపర్ మెజారిటీతో గెలిపించారు. ఇప్పుడు కనీసం అపోజిషన్ కూడా లేకుండా చేశారు. అంటే వీళ్ళకి చీమ కాదు, తేలు కోబ్రా, కింగ్ కోబ్రా కుట్టిదా తెలవడం. జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లాలో 1.50 ఎకరాలు, విజయనగరంలో 1 ఎకరా, పార్వతీపురంలో 1.18, విశాఖపట్నంలో 2 ఎకరాలు, అనకాపల్లి 1.75, అల్లూరు సీతారామరాజు జిల్లా 2. వద్దు వినలేను. ఈ పాపాల చిట్టా నేను వినలేను.
ఓ గాడ్, అసలు వరల్డ్లో ఇంత క్రిమినల్ ఉంటారు, నాకు అర్థం కాదు అసలు. ఓపెన్గా ఎవ్రీబడి నోస్ ఇంత నాస్టీగా. ఈ చంద్రబాబు గవర్నమెంట్ అంటే 15% కమిషన్ తీసుకుంటారు, 85%లో 15% కాంట్రాక్టర్స్ తీసుకుంటారు, 70% వర్క్ జరుగుతుంది. ఇట్స్ ఎ ప్రెటీ కామన్ థింగ్. ఇట్స్ ట్రాన్స్పరెంట్. ఈవెన్ వైసీపీ అపోజిషన్ కూడా చెప్పింది, దట్స్ హౌ చంద్రబాబు వర్క్స్. 70% goes to the works, 30% goes towards the commissions for the party and for the contractors whoever are doing the work. వీరు అట్లా కాదు, మొత్తం 100%. కాకినాడలో 1.93, తూర్పు గోదావరిలో 2, అంబేద్కర్ కోనసీమలో 1, పశ్చిమ గోదావరిలో 72, 0.72, ఏలూరులో 2. వద్దురా, చెవుల్లో రక్తం వస్తుందిరా విని విని. నీ చెవుల్లో బ్లడ్ వచ్చిందిరా. అవును, ఇంత పాపాలు చేసి నువ్వు నీ పిల్లలకి రక్తపు కూడు పెడుతున్నావా? సిగ్గున్నారా నీకు అసలు? వీడికి కాదు, వాడికి ఓట్లేసిన ప్రజలకి. ఇప్పుడు మోరవరు ఏంది మారింది? మళ్ళీ 5 years పోతే వాడికే. నథింగ్ ఈస్ గోనా చేంజ్ until the fascism, Chinese rule, kind of all this political hyenas. They're like hyenas eating the whole country. ఎంతకాలం ఐటీ వచ్చినా ఏం వచ్చినా కానీ ఆ పావర్టీ అనేది పోదు, ఇల్లిటరసీ పోదు. వాట్స్ ద పాయింట్? అన్ని దేశాలు దే ఆర్ లైక్ మూవింగ్ టువర్డ్స్ ద ఫ్రమ్ ద థర్డ్ వరల్డ్ టు ద ఫస్ట్ వరల్డ్. వెరీ కాంపిటేటివ్ ఎవ్రీథింగ్. బట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుందా ఇండియా? నథింగ్ ఈస్ గోనా చేంజ్. ఏదో ఒక క్రీమీ లేదా ఐటీ, అది కూడా వాళ్ళని స్లేవరీ చేస్తున్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. సో I don't think the political system is going to work in India. It has to be changed. Like a Chinese room. Yeah. నువ్వు ఎంత ఏడ్చినా కానీ రేపు తీహార్ జైల్లో మాత్రం jail warming ceremony. Make sure that you attend. మన కవితక్క అక్కడ బోనాల పండుగ డ్యాన్స్ వేస్తుంది. వెల్కమ్ టు జగన్. థ్యాంక్ యూ.